కుకింగ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో ఐస్ క్రీమ్ మిక్స్తో వెనిలా ఐస్ క్రీమ్ ఇంట్లోనే ఏ విధంగా చేయాలో చూపించబోతున్నానండి. నేను చెప్పే టిప్స్ పాటిస్తూ ఈ ఐస్ క్రీమ్ని ఇంట్లోనే బయట పార్లర్లో కొన్న ఐస్ క్రీమ్ టేస్ట్తో ఈజీగా చేయొచ్చు. ఎవరైనా కూడా ఈజీగా చేసేయచ్చండి. ఈ ఐస్ క్రీమ్ టేస్ట్ అయితే క్రీమీగా ఉండి చాలా బాగుంటుంది. ఈ వెనిలా ఐస్ క్రీమ్ని ఏ విధంగా చేయాలో ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? ఐస్ క్రీమ్ మిక్సీ వెనీలాదండి. ఇది 100 గ్రామ్స్ వెయిట్, వెనీలా ఫ్లేవరు. ఇందులో ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. ఈ ఐస్ క్రీమ్ మిక్స్తో ఇప్పుడు నేను వెనీలా ఐస్ క్రీమ్ చేస్తున్నాను. ఈ ఐస్ క్రీమ్లో నేను వేయడానికి పాల మీద మేగడ తీస్తున్నాను. కాచిన పాలు ఫ్రిడ్జ్లో ఉంచితే పాల మీద మేగడ బాగా కడుతుంది. ఈ పాల మీద మేగడిని వేసుకోవచ్చు, లేదా ఫ్రెష్ క్రీమ్ నన్నా యూజ్ చేయొచ్చండి. ఇందులోకి ఈరోజు నిన్నటిది పాల మీద మేగడ తీసుకోవాలి. ఇప్పుడు ఐస్ క్రీమ్ చేయడానికి ఒక స్టీల్ గిన్నె తీసుకుని కాచిన పాలు 2 కప్పులు తీసుకుంటున్నాను. వెయిట్లో 1/2 లీటర్ ఉంటాయండి పాలు. కొద్దిగా పాలు ఉంచుతున్నాను. ఈ పాలల్లో ఐస్ క్రీమ్ మిక్స్ని కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాలు మరగనివ్వాలి. కాచిన పాలు అయితే అండి ఉంటాయి, అదే పాలు పచ్చిపాలు పక్కన పెట్టేస్తే కొంచెం చేయడం లేట్ అవుతే పాలు ఇరిగిపోద్ది. కాచిన పాలను మనం ఉంచుకోవాలి. ఇప్పుడు ఈ పాలల్లోకి ఐస్ క్రీమ్ మిక్స్ అంతా వేసేసుకుని కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. డైరెక్ట్గానే వేసేయచ్చండి. ఇలా కలిపిన పాలు వేస్తే ఉండలు కట్టకుండా ఉంటుంది. 2-3 పొంగులు వచ్చిన తర్వాత పాలు ఇంకా దగ్గర పడనివ్వాలి. నేను గేదె పాలు తీసుకున్నానండి, చిక్కడివి. అదే మీరు ప్యాకెట్ పాలు అయితే ఫ్యాట్ ఉన్న పాలు తీసుకోవచ్చు. పాలు ఇంకా కొంచెం దగ్గర పడ్డాయి. ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకుని ఇప్పుడు ఐస్ క్రీమ్ మిక్స్ని కలుపుకుంటూ వేసుకోవాలి. ఇది వేసిన తర్వాత లో ఫ్లేమ్లో కలుపుకుంటూ ఉండాలండి. ఈ విధంగా 5 నిమిషాలు ఇది ఉడకనివ్వాలి. మనకి తెలిసిపోద్దండి దీని టెక్స్చరు ఇలా ఉండాలి, దగ్గర పడుతుంది ఇలాగా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ ఐస్ క్రీమ్ మిక్స్ని చల్లారనివ్వాలి, కలుపుకుంటూ ఉండాలి. ఇలా కలుపుకుంటూ చల్లారిన తర్వాత కన్సిస్టెన్సీ ఐస్ క్రీమ్కి ఇలా ఉండాలండి. ఇప్పుడు బాగా చల్లారిపోయింది. చల్లారిన ఈ ఐస్ క్రీమ్ మిక్స్ని మిక్సీ జార్లో వేసుకుని ఆన్ ఆఫ్లో ఓ 30 సెకండ్స్ మిక్సీ పట్టుకోవాలి. డైరెక్ట్గా వేసేయకూడదండి, ఎక్కువ స్పీడ్లో పెట్టకూడదు. ఆన్ ఆఫ్ చేసుకుంటూ 30 సెకండ్స్ నేను మిక్సీ పట్టాను. చూడండి క్రీమీగా కన్సిస్టెన్సీ ఏ విధంగా ఉందో. ఇప్పుడు ప్లాస్టిక్ డబ్బా అయినా పర్వాలేదు, స్టీల్ బాక్స్ అయినా పర్వాలేదు, మూత టైట్గా ఉన్న డబ్బాలో వేసి ఫ్రిడ్జ్లో ఉంచాలి. 3 గంటలు ఫ్రిడ్జ్లో ఉంచిన తర్వాత మీకు చూపిస్తున్నాను. ఈ ఐస్ క్రీము కొద్దిగా గట్టిగా కొద్దిగా పాలులో ఉంటుంది. ఈ విధంగా ఉంటుందండి. 3 గంటల తర్వాత తీసి చూపిస్తున్నాను. ఇప్పుడు ఈ ఐస్ క్రీమ్ని మళ్ళీ మిక్సీ జార్లో వేసుకోవాలి. మిక్సీ జార్ని మనం ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలండి. ఇందులో మనం పాల మీద మేగడ యాడ్ చేస్తున్నాం కాబట్టి మిక్సీ జార్లో వేసుకున్నప్పుడు మనకి వెన్నలా అవ్వకుండా ఉంటుంది పాల మీద మేగడ. ఈ మిక్స్ అంతా కూడా మిక్సీ జార్లో వేసుకుని మళ్ళీ ఆన్ ఆఫ్లో మిక్సీ పట్టుకోవాలి. ఇందులోకి పాల మీద మేగడ 2 టేబుల్ స్పూన్లు వేస్తున్నాను. ఈరోజు నిన్నటిది ఫ్రెష్గా ఉన్నది తీసుకోవాలండి. ఎక్కువ కూడా వేయాల్సిన అవసరం లేదు, ఒక 2 టేబుల్ స్పూన్లు వేస్తే చాలు. ఎక్కువ పాల మీద మేగడ వేసినా కానీ వెన్న వచ్చి టేస్ట్ మరలా మారిపోద్దండి ఐస్ క్రీము. ఇలా ఫ్రెష్గా ఉన్నది 2 టేబుల్ స్పూన్లు వేసుకుంటే సరిపోద్ది. ఇలా వేసి మరలా ఆన్ ఆఫ్లో ఒక 30 సెకండ్స్ మిక్సీ పట్టుకోవాలి. మీ దగ్గర ఫ్రెష్ క్రీమ్ ఉన్నా పర్వాలేదండి. 250 గ్రామ్స్ ఫ్రెష్ క్రీమ్ని మొత్తం వేసేసుకోవచ్చు, ప్యాకెట్ అంతా. ఇప్పుడు ఆన్ అండ్ ఆఫ్లో నేను మిక్సీ పట్టాను. క్రీమీగా ఏ విధంగా ఉందో చూడండి. ఐస్ క్రీమ్ చూస్తుంటేనే తెలుస్తుంది ఎంత క్రీమీగా ఉందో. మళ్ళీ అదే బాక్స్లోకి నేను ఐస్ క్రీమ్ మిక్సర్ అంతా వేసేస్తున్నాను. వేసేసి మూత టైట్గా పెట్టి ఫ్రీజర్లో ఉంచాలండి. ఈ ఫ్రీజర్లో నేను నైట్ అంతా ఉంచేస్తాను.
లోలో ఉంచుతున్నానండి. లోలో నైట్ అంతా ఈ ఐస్ క్రీమ్ని ఫ్రీజర్లో ఉంచాను. నైట్ 10కి పెడితే మార్నింగ్ 10కి తీసాను నేను. ఇలా లోలో పెట్టడం వల్ల ఐస్ క్రీము ఐస్లా కాకుండా క్రీమీగా ఉంటుందండి. లోలోనే పెట్టాలి. మీకు ఐస్ క్రీమ్ తీసి చూపిస్తాను తర్వాత. 12 గంటల తర్వాత ఐస్ క్రీమ్ చూపిస్తున్నాను చూడండి. వెంటనే అయితే కొంచెం గట్టిగా ఉంటుంది. ఒక 5 నిమిషాలు ఆగిన తర్వాత అయితే ఈజీగా వస్తాయి. ఒక గట్టి పెట్టి స్కూప్లోకి తీస్తున్నాను నేను గరిటతో. చూస్తుంటేనే తెలుస్తుంది కదండి ఐస్ క్రీమ్ ఎంత క్రీమీగా ఎంత బాగుందో. ఎవరైనా సరే ఈ ఐస్ క్రీమ్ని ఇంట్లో ఈజీగా చేసేసుకోవచ్చు. పాల మీద మేగడ కొంచెం ఉంటే చాలు. మీరు ఈ ఐస్ క్రీమ్ మిక్స్ తోటి ఈ వెనిలా ఐస్ క్రీమ్ చేయండి. నేను ప్లెయిన్గా చేశాను. దీని మీద చాక్లెట్ సిరప్తో గార్నిష్ చేసుకోవచ్చు, లేదా చాక్లెట్ చిప్స్తో చేసుకోవచ్చు, టూటీ ఫ్రూటీలు లేదా డ్రై ఫ్రూట్స్ ఏదైనా సరే మన దగ్గర ఏముంటే అవి వాటితో గార్నిష్ చేసుకోవచ్చండి. ఈ విధంగా ఐస్ క్రీమ్ మిక్స్తో మీరు వెనిలా ఐస్ క్రీమ్ని చేయండి. చేసే విధంగా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఐస్ క్రీమ్ ఫేవర్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. హ్యాపీ కుకింగ్.